सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. హిందూ మత వివరణము. మొదటి భాగము. ఉపోద్ఘాతము. హిందూ మతములో కులలింగ వివక్షలతో వచ్చిన చీలికలకు ప్రధాన కారణములు ఉపనయనము, గాయత్రీ మంత్రము, వేదాధ్యయనము, వేదోక్తములైన సంస్కార కర్మలు అందరికీ వర్తించకపోవుట. ఇవి కేవలము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులకు మాత్రమే పరిమితమగుట. శూద్రులు, పంచములు మరియు సర్వ స్త్రీలు వీటికి నిషిద్ధులు అగుట. స్త్రీలకు బాల్య వివాహము చేయుట, సహగమనము విధించుట, విద్య, స్వాతంత్ర్యము మరియు సమాన ధనభాగము లేకుండుట మొదలగునవి. ఈ మూడు కులముల మరియు పురుషుల ఆధిక్యతకు ఇవి మూల కారణమైనవి. గౌరవము సద్గుణములకును సత్కర్మలకును ఉండవలను గాని కులలింగముల వలన ఉండరాదు. హిందూ మతములో మాంసాహారము పాపముగా పరిగణించబడుట వలన మాంసాహార, శాకాహార చీలిక కూడా వచ్చినది. ఇతర మతములలో ఇట్టి చీలికలకు తావులేనందున తమ మతములో జరిగిన అవమానము వలనను కొందరు, ముఖ్యముగా మాంసాహారులు, అన్య మతములలో అందరూ మాంసాహారులే, ఇతర మతములలోనికి మారుట జరిగినది. ప్రాణిహింసను తీవ్రముగా వ్యతిరేకించిన బుద్ధుని కాలములోనే కొందరు బౌద్ధులు మాంసాహారులుగా ఉండిరి. ఇప్పుడు బౌద్ధులందరూ మాంసాహారులే. అన్ని మతములలో దైవారాధనము ఉన్నది కావున ఆధ్యాత్మిక నష్టము ఏమీయూ లేనందున మతాంతరీకరణములో ప్రోత్సాహము లభించినది. ఈ చీలికలే హిందూ మతమును బలహీనపరిచినది. నిజముగా ప్రస్తుతము చేయు ఒకానొక సంస్కార కర్మను ఉపనయనము అనుటకు వీలు లేదు. దీని అర్థము ఎవరైనను ఎట్టి దైవారాధనము చేతనైనను భగవంతునికి దగ్గరగా అగుట కావున దీనిలో ఎవరికి నిషేధము లేదు. క్షత్రియులకు దీనిని ఏర్పరచుట వారి రాజ్యాధికారము, దీనిని వైశ్యులకు ఏర్పరచుట వారి అధిక ధనము కారణములు కావచ్చునని బ్రాహ్మణులపై సందేహములు వచ్చుట సహజమే. వేదార్థమును తెలియక వేదమును కేవలము బట్టి పట్టు ఈ బట్టి బ్రాహ్మణుల విపరీతార్థముల వలన విప్లవమే ఏర్పడినది. స్త్రీలు, శూద్రులు మరియు పంచములు సంప్రదాయ స్థాపకులైన ఋషులకు బ్రాహ్మణ పురుషులపై తమ అనర్హత గురించి తిరగబడిరి. ఈ బట్టి బ్రాహ్మణులపై వచ్చిన ద్వేషము ఋషినిందగా మారినది. బ్రాహ్మణ స్త్రీలు మాత్రము తమ తండ్రులపై మరియు భర్తలపై గల గౌరవ భయముల వలన మౌనం వహించిరి. ఇట్లు కులలింగ వివక్షలే హిందూ మతమును రోగిగా మార్చినవి. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన
ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.